మహాకుంభమేళకి వెళ్తున్నటువంటి భక్తులందరూ కూడా ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి స్నానాన్ని ఎలా ఆచరించాలి? ఇంకేవైనా పుణ్యకర్మలు చేయాలా? అనే ఒక సందేహాలు చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ఆ సందర్భంలో మీరు ప్రయాగరాజు వెళ్ళిన తర్వాత మొదలుగా చేయాల్సింది మీకిచ్చినటువంటి ఒక టెంట్ కానీ, మీకున్నటువంటి వసతిలో ఎక్కడైనా మొదలుగా స్నానాన్ని ఆచరించాలి. మనం ప్రయాణం చేస్తూ వెళ్ళి డైరెక్ట్‌గా మనం ఆ నదిలో స్నానాన్ని ఆచరించకూడదు. మొదలుగా స్నానాన్ని ఆచరించి నిత్య కర్మలు ఏవైతే చేసుకుంటామో అవన్నీ పూర్తి చేసుకొని అప్పుడు ఆ నదికి వెళ్ళాలి. అంటే నదికి కూడా మనం పవిత్రంగా వెళ్ళాలి. మనం వెళుతూనే డైరెక్ట్‌గా వెళ్ళి నదిలో స్నానం చేయడం చాలా తప్పు. ఏ పుణ్య నదిలో స్నానాన్ని ఆచరించాలనుకున్నా మొదలుగా ఆ రోజు ఉదయం పుణ్య స్నానాన్ని ఆచరించి మళ్ళీ నదీ స్నానానికి వెళ్ళాలి. దాంట్లో ఇంకా ఈ కుంభమేళలో విశేషంగా మీకున్న వసతిలో స్నానాన్ని ఆచరించి తర్వాత ఆ త్రివేణి సంగమంలో స్నానాన్ని ఆచరించాలి. మొదలుగా స్నానాన్ని ఆచరించే ముందు సంకల్పం చేసుకోవాలి. ఎందుకు నేను ఈ స్నానాన్ని ఆచరిస్తున్నాను? ఈ స్నానం ద్వారా నాకేం కలగాలి అనేది ఒక సంకల్పం. దాన్ని ప్రీ అప్లికేషన్ టు గాడ్ అంటాం. భగవంతునికి ఒక అప్లికేషన్ పెట్టుకుంటున్నాం గంగా నదికి, అలానే త్రివేణి సంగమానికి. ఏంటి? నేను ఇక్కడ స్నానాన్ని ఆచరిస్తున్నాను. ఆచరించిన తర్వాత నాకేం కావాలి? ఉన్నది ఏమి పోవాలి? ఉన్నదేం పోవాలి అంటే డబ్బో సంపదనో కాదు. నేను చేసుకున్న పాపాలైనా, నేను చేసుకున్న ఏవైనా పాపకర్మలైనా అవన్నీ కూడా నివారణ కావాలి అక్కడ చెప్పుకొని, అలానే ఆయుష్షు, ఆరోగ్యము, ఐశ్వర్యము వీటికి సంబంధించినటువంటి సంకల్పాన్ని చెప్పుకొని పుణ్య నదీ స్నానం చేయాలి. నదీ స్నానం దంపతులైతే దంపతులుగా వెళ్ళిన వాళ్ళైతే దంపతులుగా కలిసి స్నానాన్ని ఆచరించి గంగా 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 అనే మంత్రాన్ని జపిస్తూ స్నానాన్ని ఆచరించాలి. అలా స్నానాన్ని ఆచరించిన పిదప ఒకవేళ మీకు ఆ సాంప్రదాయంలో ఉన్నట్టయితే అక్కడ వేణీదానం అని చేస్తారు ప్రయాగరాజ్లో. మీకు ఇంకొక దగ్గర ఎక్కడా కనపడదు. ప్రయాగరాజ్లో వచ్చేసి వేణీదానం అనగా భర్త ఒడిలో భార్య కూర్చొని తన వెంట్రుకలని ఆ నదిలో ఒక చిన్న పూజ చేసుకొని ఆ నదిలో సమర్పణ చేస్తారు. దానికి ఒక విధానం ఉంది. అక్కడ ఉన్న పండితులు చేస్తూ ఉంటారు. అలా చేయడం ఒక విధి. రెండవది, తల్లిదండ్రులు లేకుండా ఉన్నట్టయితే అక్కడ తీర్థ విధిని ఆచరించాలి. తీర్థ విధి అనగా అక్కడ వాళ్ళు చెప్పినట్టుగా పిండ ప్రదానం కానీ, లేకపోతే ఎతికించి తర్పణమైన పితృతర్పణాన్నైనా పితృలను ఉద్దేశించి నీళ్లు విడవడం, దాన్ని తర్పణం, పితృతర్పణం అంటాం. ఇవి చేయాలి. ఎతికించి దాన ధర్మాదులు చేయాలి. దాన ధర్మాదులు అనగా నీ శక్తి మించి పండితులకు కానీ, అక్కడున్న సాధువులకు కానీ, ఇంకెవరికైనా కానీ అక్కడ ఏదైనా దానాన్ని ఆచరించాలి. ఎందుకనగా ఆ సందర్భంలో ఏది చేసినా అది 1000 రెట్ల ఫలితం ఉంటుంది. అలాంటి పుణ్య సమయంలో ఎంత పుణ్యాన్ని సంపాదించుకుంటే అంత పుణ్యం మనకు దక్కుతుంది. కొంతమందిని చూస్తే మంచి సమయం ఉన్నప్పుడు చాలా సంపాదించుకోవాలి, మనకు డిపాజిట్ చేసుకొని పెట్టుకోవాలి అని చాలామంది చూస్తుంటారు కదా. అట్లా సమయం దొరికినప్పుడు పుణ్య సంపాదన కూడా అలా చేయాలి. ఎంత వీలైతే అంత పుణ్యాన్ని అక్కడ ఆచరించి మన అకౌంట్లో డిపాజిట్ చేసుకోవాలి. డిపాజిట్ అంటే డబ్బు కాదండి, పుణ్యాన్ని. మనం పుణ్యాన్ని తీసుకెళ్ళి మన అకౌంట్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఆ పుణ్యమే మనకు అప్పుడప్పుడు ఆశీర్వాదంగా మనకు మంచిని, సుఖాన్ని, సంపదని ఇస్తూ వస్తూ ఉంటుంది. అలాంటి ఎంత వీలైతే అంత పుణ్య సంపాదన ఆ సందర్భంలో చేయాలి. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి పాపాన్ని ఆచరిస్తే అది వజ్రలేపం అవుతుందండి. అలాంటి పాపాన్ని ఆచరించద్దు. అయినంత పుణ్యాన్ని పుణ్య సంపాదనకు ప్రయత్నం చేయండి, లేకపోతే ఊరికే ఉండండి. కానీ అక్కడికి వెళ్ళి చేయకూడని పనులు మాత్రం ఖచ్చితంగా చేయవద్దు. ఒకవేళ చేస్తే అది వజ్రలేపమే అవుతుంది.